అనిపించింది మన జిల్లా కమిటీలో పాల్గొన్న తర్వాత. ఇక విశాఖ జిల్లా గురించి ఆలోచన అవసరం లేదు, మంచి టీం ఏర్పడింది అనేది అనుకోవటం జరిగింది. కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించుకోలేదు. ఏమైనా తులసి గారే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ ఉద్యమానికి చాలా అండగా మొదటి నుంచి నిలబడ్డారు. శ్రీనివాస గారు, పాప, వాళ్ళ బాబు కానీ ఈరోజు ఉద్యమాల్లో పనిచేయటం మహిళలంటే తప్పకుండా కుటుంబ సపోర్ట్ లేకుండా, సహకారం అందించకుండా ముందుకు రాలేని పరిస్థితి ఉంది. అలాంటిది శ్రీనివాస్ గారు వెన్నుంటే ఉండి, అట్లనే వాళ్ళ అన్నలు తమ్ముళ్ళు కూడా మొత్తం సపోర్ట్గా నిలబడ్డారు. కాబట్టి వెనక ఆలోచించకుండా ప్రతి సందర్భంలో తప్పకుండా ఏదైనా తనకు అవసరమైనప్పుడు ఫోన్ చేసేది. సుబ్రహ్మణ్యం గారు ఇలా మా అధికారులు